జరిగిందే మీడియాకు చెప్పాను. దానికి వేర్వేరు నిర్వచనాలు ఆపాదించి సరికాదు. కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం. ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం. తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత. BHEL ప్రతినిధులతో విచారిస్తాం. జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి అంటూ ఒకరిని చూస్తాను. సో కేసీఆర్ చాలా స్పష్టంగా ఇప్పుడు BHEL సంబంధించినటువంటి అంశం స్పష్టంగా తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు BHEL సంబంధించినటువంటి అధికారులు ప్రశ్నిస్తే ఖచ్చితంగా కేసీఆర్ను మళ్ళా కమిషన్ డైరెక్ట్గా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. వస్తాడో రాడో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని, అందులోని అంశాలు ప్రాథమికంగా పరిశీలించామని జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయన్నారు. ఎంక్వైరీ కంప్లీట్ కాకముందే మీడియా సమావేశంలో కొన్ని వివరాలు తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను బహిర్గతం చేశారని, దానికి వేరువేరుగా నిర్వచనాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. సో కేసీఆర్కి ఏ విధంగా ఎప్పుడు కానీ ఆయన గత 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు కనీసం ప్రజలకు చెప్దాం విషయాలు చెప్దాం అనే బాధ్యత లేదు. వాస్తవంగా అంటే ఇష్టం, ఆయన పాలకుడు కాబట్టి ఆయన రాజు అనే దాంట్లో నేను చెప్పిందే వేదం చేసిందే పని అన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జవాబుదారీతనం కేసీఆర్లో లేదు. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యక్తులకు జవాబుదారీతనం ఉంటుంది కాబట్టి జరుగుతున్న పరిణామాలపైన ఈరోజు మీడియాకు ప్రజలకు తాను ఇప్పటివరకు ఏం చేసిండు, కమిషన్ వేసినట్టు 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా, ఈ 3-4 నెలల్లో ఏం పురోగతి జరిగిందో ప్రజలుగా మనం అడిగేటువంటి హక్కు ఉంటుంది. చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు వాళ్ళపైన ఉంటుంది. అది జవాబుదారీతనం. సో ఈ జవాబుదారీతనం అనేది నరసింహారెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయనే ఈ గత 3 నెలల్లో 2 నెలల్లో జరుగుతున్నటువంటి కమిషన్ సంబంధించినటువంటి పురోగతి ఏదైతే ఉందో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ కేసీఆర్కు ఆ సోయి ఉండదు, జవాబుదారీతనం ఉండదు. తను ఆడిందే ఆట పాడిందే పాట. ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏమో తెలియవు, ప్రజలకు సంబంధించినటువంటి బాధలు తెలియవు, ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలియవు, ఏది తెలియవు. కానీ ఏమి ఉట్టనే మొత్తం రెచ్చగొట్టాలి, లేదంటే అవినీతి చేయాలి, లేకపోతే ఇంకో చేయాలి, గంతే తప్ప ఇంకో సోయి ఉండదు కేసీఆర్కి. ముందు తెలుసుకో, కేసీఆర్ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావు, నువ్వేం సపరేట్ తెలంగాణ దేశం అనే వేరే దేశంలో లేవు. ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, దాని ప్రకారం పనిచేయాలి. అసలు అంబేద్కర్ని గౌరవించిన సన్నాసి నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. చెప్పిండు బరాబర్ ప్రజలకు చెప్పిండు, మేము అడిగే హక్కు మాకుంటుంది, చెప్పే బాధ్యత ఈరోజు అలాంటి వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్పిండు. వాడి బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయనే వివరణ ఇచ్చిండు గత 10 సంవత్సరాల పైన, గత 3 నెలల రిపోర్ట్ పైన. నువ్వేం చేసినావు, ఎప్పుడు చెప్పినావా ప్రజలకు? ఏమన్నా సిగ్గుండాలి? ఏమనంటే ఫామ్ హౌస్లో పడుకొని తాగుడు తప్ప నువ్వు చేసిన పనేంద్రాబాయ్ ఏది లేదు. ఊరికేనే ఏది పడుతుంది. కమిషన్ చైర్మన్ కూడా ఆయన నిబద్ధత కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు. నీకు ఎంత దిక్కుమాలినతనం అర్థమవుతుందో ఒకసారి కేసీఆర్ అర్థం చేసుకో. ఇంకా పొగరు అడుగుతలేదు నీకు, నీ కొడుకు ఇద్దరికి కూడా ఈ పార్లమెంట్లో బుద్ధి, ఇంత బుద్ధి చెప్పినా కానీ మీకు సిగ్గొస్తలేదురా నాయన. మీకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడతారు, ఇంకా కూడా మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడతారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ సిగ్గుండాలి కొంచెమైనా. ఇప్పటికే ఆ సంస్థ మాజీ CMD ప్రస్తుత CMDతో ఒక దఫా చర్చలు జరిపిన వివరాలను సేకరించిన నరసింహారెడ్డి తాజాగా కేసీఆర్ లేఖ అనంతరం మరోసారి పిలిచి చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ రాసిన 12 పేజీలో లేఖలో అనేక అంశాలు ఉన్నందున వాటిపై లోతుగా విశ్లేషణ జరపడానికి మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నిపుణుల అభిప్రాయాలను, వివిధ రిపోర్ట్లను, వివరణలను, గణాంకాలు పరిగణలోకి తీసుకొని కమిషన్ మరింత స్పష్టతకు రానున్నది. కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్న వివరాలపై మరింత స్పష్టత రావాలని కమిషన్ అభిప్రాయపడినట్లయితే మరోసారి నోటీసులు జారీ చేసి రిప్లై ఇవ్వాలని కోరుతుందా, లేక వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తుందా? ఒకవేళ హాజరు కాని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇవి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చలు. రాసి పెట్టుకోండి మిత్రులారా. కేసీఆర్ ఎట్టి పరిస్థితులను హాజరు కాడు. ఆయన వివరణ కూడా సరిగా ఉండదు. ఏదో అడ్డదిడ్డంగా అటు ఇటు చేసి ఇస్తాడు తప్ప ఏమీ ఉండదు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 1000 కోట్ల అక్రమాలు జరిగినాయి, 1000 కోట్ల అవకతవకలు జరిగినాయి, కేవలం విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన దాంట్లోనే మాత్రమే. సో ఖచ్చితంగా కేసీఆర్ అనేవాడు జైలుకు పోవడం ఖాయమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేఖను విశ్లేషించాకే తదుపరి చర్యలు. కేసీఆర్ ఆ లేఖలోని కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారని, వాటిని లోతుగా విశ్లేషిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి వారి అభిప్రాయాలను నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని జస్టిస్ నరసింహారెడ్డి అని ఎంత హుందాతనంగా మాట్లాడుతున్నావు, అంత దిగజారి లేఖ రాసినప్పటికీ కూడా నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ప్రజాస్వామ్య దేశంలో వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వివరణ ఇస్తామనే దాంట్లో ఈరోజు నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాస్తవంగా నువ్వు ఉన్నావు, తాగి పండడం తప్ప ఫామ్ హౌస్లో ఏమైనా చేసినావా? ఎటువేరు మీ అయ్యా కొడుకులు ఎటువేరు? గత 20 రోజుల నుంచి ఎందుకు కనబడతలేరు? 15 రోజుల నుంచి ఏడ మొఖాలు పెట్టుకున్నారు. సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గు శర లేకుండా మాట్లాడుతూ ఉన్నారు.
కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చించాల్సి ఉందని, ఆ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. ఆ లేఖను మంగళవారం కమిషన్ లోతుగా విశ్లేషిస్తుందని, ఆ తర్వాతనే తదుపరి ఎంక్వైరీ పైన చర్యలపైన ఒక స్పష్టత ఏర్పడుతుందన్నారు. ఎంక్వైరీ కంప్లీట్ కాకముందే మీడియా సమావేశంలో కొన్ని వివరాలు తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని, జరిగిన పరిణామాలు మాత్రమే తాను బహిర్గతం చేశానని, దానికి వేర్వేరు నిర్వచనాలు ఆపాదించడం సమంజసం కాదని జ్యుడిషియల్ కమిషనర్ నరసింహారెడ్డి గారు అన్నారు. కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడతారని భావించిన ఆదివారం సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మొదలు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం వరకు అనేక అంశాలు ప్రస్తావిస్తూ మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖ అందిందని, అందులోని అంశాలు ప్రాథమికంగా పరిశీలించామని వివరించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటికి వివరణగా పేర్కొన్న అంశాలు, వివిధ నివేదికలో విద్యుత్ శాఖ వెల్లడించిన వివరాలు వాస్తవాలకు సరిపోల్చడం కూడా కమిషన్ ఎంక్వైరీలో ఒక భాగమన్నారు. కమిషన్ కోరుకుంటున్న కొన్ని అంశాలకు సంబంధించిన వివరాలు కేసీఆర్ ఆ లేఖలో వెల్లడించారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాతనే, ఈరోజు మళ్ళీ బిహెచ్ఎల్ ప్రజలు వాళ్ళందరూ కూడా చర్చించిన తర్వాతనే మరొకసారి కేసీఆర్ను పిలవాలా వద్దా, కేసీఆర్పై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది నరసింహారెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం ఈ విషయంలో పెద్ద ఎత్తున బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున అరెస్ట్ కావడం కూడా అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు మనమైతే చూస్తా ఉన్నాం. మిత్రులారా, జరిగిందే మీడియాకు చెప్పాను, దానికి వేర్వేరు నిర్వచనాలు ఆపాదించడం సరికాదు. కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం. ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం. తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత, బిహెచ్ఎల్ ప్రతినిధులతో విచారిస్తాం. జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి అంటూ ఒకరిని చూస్తాను. సో కేసీఆర్ చాలా స్పష్టంగా ఇప్పుడు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి అంశం స్పష్టంగా తీసుకున్నారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి అధికారులు ప్రశ్నిస్తే ఖచ్చితంగా కేసీఆర్ను మళ్ళా కమిషన్ డైరెక్ట్గా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. వస్తాడో రాడో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని, అందులోని అంశాలు ప్రాథమికంగా పరిశీలించామని జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయన్నారు. ఎంక్వైరీ కంప్లీట్ కాకముందే మీడియా సమావేశంలో కొన్ని వివరాలు తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను బహిర్గతం చేశారని, దానికి వేరువేరుగా నిర్వచనాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. సో కేసీఆర్కి ఏ విధంగా ఎప్పుడు కానీ అంటే గత 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు కనీసం ప్రజలకు చెప్దాం అనే బాధ్యత లేదు. వాస్తవంగా అంటే ఇష్టం, ఆయన పాలకుడు కాబట్టి, ఆయన రాజు అనే దాంట్లో నేను చెప్పిందే వేదం చేసిందే పని అన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జవాబుదారీతనం కేసీఆర్లో లేదు. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యక్తులకు జవాబుదారీతనం ఉంటుంది కాబట్టి జరుగుతున్న